రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మొగిలిపేట సమీపంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి వరి పొలంలో బోల్తా పడింది. దీంతో 4 మహిళా కూలీలు మృతి చెందారు. ప్రమాదంలో సాయమ్మ, లలిత, పెద్దిరెడ్డి గంగు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో మరణించారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించారు స్థానికులు. రత్నాపూర్లో కూలి పనులకు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 10 మంది మహిళా కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు పోలీసులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మొగిలిపేట సమీపంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి వరి పొలంలో బోల్తా పడింది. దీంతో 4 మహిళా కూలీలు మృతి చెందారు. ప్రమాదంలో సాయమ్మ, లలిత, పెద్దిరెడ్డి గంగు మృతి చెందగా మరొకరు హాస్పిటల్లో మరణించారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించారు స్థానికులు. రత్నాపూర్లో కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 10 మంది మహిళా కూలీలున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు పోలీసులు. పసుపు రిక్కడానికి కూలి పనికి పోయినరు లేడీస్ వాళ్ళు. ట్రాక్టర్లో వస్తుండ్రు. తోటల నుంచి ఇంటికి వెళ్ళడానికి వచ్చారు. అక్కడ బోర్లా పడ్డది. అందులో 17 మంది ఉన్నారు. పడ్డది 9 మంది. 4 చనిపోయినారు. 2 సీరియస్ ఉన్నారు. ఈరోజు సాయంకాలము సుమారు 6 గంటల ప్రాంతంలో ఈ మన రత్నాపూర్ విలేజ్ నుంచి అక్కడ పని చేసుకొని రిటర్న్ వస్తుంటే ట్రాక్టర్లో దాదాపు 10 మంది ఏమో కొంతమంది కార్మికులు ఉండే వ్యవసాయ పని చేసి రిటర్న్ వస్తుంటే డ్రైవరు అజాగ్రత్త వల్ల ఇక్కడ బొల్తా పడ్డట్టు ప్రస్తుతానికైతే తెలుస్తుంది. వెంటనే ఇమీడియట్గా మా ఎస్ఐ గారు వచ్చి, మా సిఐ గారు వచ్చి వాళ్ళను బయటికి తీసి హాస్పిటల్కి పంపిస్తే 3 చనిపోయారు. ఒక పాప ఉండే. తర్వాత ఆ పాప కూడా అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఆమె చనిపోయిందని తెలిసింది. మిగతా కొంతమందికి ఇంజరీస్ కూడా అయినాయి. అది పూర్తిగా ఇంకా డీటెయిల్స్ తెలియదు. దానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంట్లో డ్రైవర్ నెగ్లిజెన్సా లేకుంటే ఇంకా వేరే రకంగా ఇంకేమైనా జరిగిందా అనేది పరిశీలిస్తాము. ఇక్కడ పక్కనే ఈ వాటర్ ఉండడం వల్ల అది బొల్తా పడ్డ వెంటనే వాళ్ళు ఆ నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్కి పోయి వాళ్ళు చనిపోయిన వాళ్ళను, తర్వాత ఇంజరీస్ వాళ్ళని కూడా ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఇప్పుడు చెరువులో అదుపు తప్పి పడిపోయింది. అది ఏ రకంగా అదుపు తప్పింది అనేది ఇంకా తెలియదు. పడిపోవడం వల్ల అక్కడ వాటర్ ఉండడం వల్లనే చనిపోయారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా వివరాలు తెలుస్తాయి.